ఈ వీడియోలో అయితే కేవలం హార్వెస్టర్ల గురించి అయితే నేనైతే చెప్పదలుచుకుంటున్నా ఉంటుంది. ఇక్కడ హార్వెస్టర్లు మాత్రమే కాదు, గూడ్స్ క్యారియర్స్, 4 వీలర్స్, 2 వీలర్స్, 3 వీలర్స్ అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కటి నేను వీడియోలో అయితే ప్రతి ఒక్కటి నేను క్లియర్ కట్గా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇది చాలా పెద్ద యార్డు. ఇది మండే టు సాటర్డే ఎప్పుడైనా కానీ మీరు యార్డ్ని విజిట్ చేయవచ్చు. వర్కింగ్ డేస్లో మీరు యాక్షన్లో పార్టిసిపేట్ చేసి దీన్ని కొనుక్కోవచ్చు, లేదంటే యార్డ్ని విజిట్ చేసి కూడా కొనుక్కోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా రోజులైంది మనం శ్రీరామ్ ఆటోమాల్ యాక్షన్ సేల్ వీడియోస్ చేయక. ఈరోజు అయితే కొంతమంది సబ్స్క్రైబర్ల కామెంట్స్ చదివిన తర్వాత వాళ్ళ కోసం అయితే వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో అయితే కేవలం హార్వెస్టర్ల గురించి అయితే నేనైతే చెప్పదలుచుకుంటున్నా. హార్వెస్టర్లు ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ లొకేషన్ వచ్చేసి వరంగల్ బొల్లికుంట శ్రీరామ్ ఆటోమాల్. లొకేషన్ అండ్ డీటెయిల్స్ అన్నీ మనకి డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. గూగుల్ మ్యాప్ కూడా నేను మెన్షన్ చేస్తాను. ఇక్కడ యాక్షన్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఎవ్రీ శనివారం, నెలలో ఎన్ని శనివారాలు ఉంటే అన్ని శనివారాలు యాక్షన్ సేల్ అనేది జరుగుతుంటుంది. ఇక్కడ హార్వెస్టర్లు మాత్రమే కాదు, గూడ్స్ క్యారియర్స్, 4 వీలర్స్, 2 వీలర్స్, 3 వీలర్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఒకసారి యాక్షన్లో పార్టిసిపేట్ చేసి చూడండి. మీకు వెహికల్స్ నచ్చితే కనుక పార్టిసిపేట్ చేయండి. ఎంట్రీ ఫీ వచ్చేసి 20,120 రూపాయలు అయితే ఉంటుంది. మీరు యాక్షన్ సేల్లో పార్టిసిపేట్ చేస్తే మాత్రం మీరు కట్టిన 20,000 అందులో కట్ చేసుకుంటారు. అంటే మీరు ఏదైనా పర్చేజ్ చేస్తే, ఒకవేళ ఏ వెహికల్ కనుక కొనకుండా న్యూట్రల్గా ఉంటే మాత్రం మీరు కట్టినట్టు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ కౌంటర్లో రీసబ్మిట్ చేసిన వెంటనే మీకు మీ పైసలు మీకు ఇచ్చేస్తారు. దీంతోపాటు ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్, ఒక పాన్ కార్డ్ అయితే తీసుకురావాలి. లిక్విడ్ క్యాష్ పట్టుకురండి, ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఏటీఎంస్ అయితే ఉండవు. సో ప్రతి ఒక్కటి నేను వీడియోలో అయితే ప్రతి ఒక్కటి నేను క్లియర్ కట్గా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఎందుకైనా మంచిది, మీకు వెహికల్ మీద అవగాహన ఉంటే కనుక పర్లేదు. ఒకవేళ లేకపోతే కనుక ఒక మెకానిక్ని అయితే తీసుకెళ్ళండి. మీకు కార్లు ఉంటాయి, బైక్లు ఉంటాయి, హార్వెస్టర్లు ఉంటాయి, ట్రాక్టర్లు కూడా ఉంటాయి, జేసీబీలు, ప్రొక్లైనర్స్ అన్నీ ఉంటాయి. ఇది చాలా పెద్ద యార్డు. మీరు ఒక్కసారి విజిట్ చేసి చూడండి, నెక్స్ట్ మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ ఒక్కొక్క వెహికల్ డీటెయిల్స్ నేను చెప్తాను. ఈ వెహికల్ ఇది వచ్చేసి మహీంద్రా 605DI హార్వెస్టరు. ఇది 2016 మోడల్. ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్. దీనికి ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి. ఆర్టీఏ వచ్చేసి జన్గామ్. కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేసిర్రు. దీనికి కటర్ ఉన్నది, ఇంజన్ కూడా మంచి కండిషన్లో ఉన్నదని చెప్తున్నారు. దీని ప్రైస్ కావాలి అంటే కనుక ఇది మండే టు సాటర్డే ఎప్పుడైనా కానీ మీరు యార్డ్ని విజిట్ చేయవచ్చు. వర్కింగ్ డేస్లో ఒక సండే మాత్రం క్లోజింగ్ డే ఉంటుంది. మీరు యార్డ్ని విజిట్ చేసిన తర్వాత అక్కడ మీకు ఉంటారు, అక్కడ శ్రీరామ్లో పనిచేసే వాళ్ళు, సిబ్బంది. దీని ప్రైస్ అండ్ ఇంకా డీటెయిల్స్ ఏం కావాలన్నా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు యాక్షన్లో పార్టిసిపేట్ చేసి దీన్ని కొనుక్కోవచ్చు, లేదంటే యార్డ్ని విజిట్ చేసి కూడా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి జాన్ డీర్ 5310 హార్వెస్టర్. ఇది వచ్చేసి 2018 మోడల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ కూడా ఉన్నది. ఆర్టీఓ వచ్చేసి వరంగల్ అర్బన్. పర్మిట్ వచ్చేసి దీనికి స్టేట్ పర్మిట్ అయితే ఉన్నది. కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేసిర్రు. ట్యాక్స్ వచ్చేసి దీనికి 2022లో అయితే ఎక్స్పైర్ అయిపోయిందంట. మీరు ఎవరైనా తీసుకుంటే కనుక మీరు ట్యాక్స్ కూడా కట్టుకోవాల్సి ఉంటుంది. హార్వెస్టర్ మొత్తం చూడండి, కండిషన్ ఎలా ఉన్నదో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరికైనా కావాలనుకుంటే కనుక వెళ్ళి ప్రొసీడ్ అవుతారు. దీని ప్రైస్ కూడా కావాలనుకుంటే ప్రైస్ ఏది కూడా ఇప్పుడైతే చెప్పరు, మాకైనా చెప్పరు, ఎవరికి కూడా చెప్పరు. ఎందుకంటే ఇవి వేలం సంబంధించిన వెహికల్స్ కాబట్టి కొంచెం సీక్రెట్గానే ఉంచుతారు. ఎందుకంటే ఇది యాక్షన్ సేల్, వాళ్ళకు ప్రైస్ చెప్తారు. ఆ ప్రైస్ని బట్టి యాక్షన్ సేల్ 5,000 పెంచుకుంటూ వెళ్తారు. ఎవరైతే హైయెస్ట్ బిడ్డింగ్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే వెహికల్ని ఇస్తారు. అట్లనే ఒరిజినల్ ఆర్సీ ఉంటే ఒరిజినల్ ఆర్సీ, ఆర్టీఏ ఫామ్స్ ఉంటే ఆర్టీఏ ఫామ్స్ సబ్మిట్ చేస్తారు. ఆర్టీఏ ఫామ్స్ని తీసుకెళ్ళి మనం ఒక ఏజెంట్ని పట్టుకొని పేపర్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒరిజినల్ ఆర్సీ ఉంటే ఎలాంటి ఇష్యూ ఉండదు, అన్నీ పర్ఫెక్ట్గా అయిపోతాయి. చూస్తున్నారు కదా హార్వెస్టర్స్. మీకు ఇవి కవర్ చేయకపోవడానికి కారణం ఏంటంటే పక్కన చాలా బురదున్నది, వర్షం పడ్డది. సో అందుకనే ఓన్లీ ఫ్రంట్ సైడ్ అండ్ సైడ్ వ్యూస్ మాత్రమే చూపిస్తున్నా, చూడండి. ఇవి కూడా సేల్కే ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే యార్డ్ని విజిట్ చేయండి. మండే టు సాటర్డే
వర్కింగ్ అవర్స్లో ఎప్పుడైనా కూడా మీరు విజిట్ చేయవచ్చు. విజిట్ చేసిన తర్వాత మీకు ఏదైనా నచ్చితే కనుక అక్కడ ఉన్న సిబ్బంది ద్వారా మీరు ప్రైస్ అండ్ కొటేషన్ వేసుకోవచ్చు. మీకు నచ్చితే కనుక తీసుకోవచ్చు. వాళ్ళు కొన్నింటికి రీఫైనాన్స్ కూడా ఇస్తారు. చూడండి, మీకు నచ్చితే ప్రొసీడ్ అవ్వండి. ఈ హార్వెస్టర్ కూడా నాకు బాగా అనిపించింది, చాలా నీట్గా ఉన్నది. కాకపోతే వీళ్ళు ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇచ్చేస్తారు. సీజ్ చేసిన తర్వాత తీసుకొస్తారు, తీసుకొచ్చిన తర్వాత యాడ్లో పెట్టేస్తారు. పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఓనర్కి నోటీసులు పంపిస్తారు. 3 months 4 months 5 months 6 months అట్లా కొన్ని డేస్ నోటీసులు పంపించిన తర్వాత ఓనర్ ఎంతవరకు కూడా రెస్పాండ్ కాకపోతే వాటిని తీసుకొచ్చి యాక్షన్లో పెడతారు. యాజ్ ఇట్ ఈస్ కండిషన్ ఎట్లా ఉంటే అట్లా ఇచ్చేస్తారు, ఏముంటే అది ఇచ్చేస్తారు. ఒరిజినల్ ఆర్సీ ఉంటే ఒరిజినల్ ఆర్సీతో పాటిస్తారు, ఫ్రెష్ ఆర్సీ ఉంటే ఫ్రెష్ ఆర్సీతో పాటిస్తారు, ఆర్టీఏ ఫామ్స్ ఉంటే ఆర్టీఏ ఫామ్స్తో ఇస్తారు. ఎందుకంటే మీరు కూడా అన్నీ ఒకటి చెక్ చేసుకున్న తర్వాతనే ప్రొసీడ్ కాండి. ఎందుకంటే తీసుకున్న తర్వాత ఇది బాగాలేదు అది బాగాలేదు అంటే మాత్రం వీళ్ళైతే తీసుకోరు, రిటర్న్ తీసుకోరు. మీరు కట్టిన 20,000 అయితే అందులో కట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.